స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకుల దగ్గర తిరగకుండా చూడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కాలేజ్ హాస్టళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎంపీ కృష్ణయ్య కోరారు. ప్రభుత్వము కాలేజ్ కోర్సులు చదువుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ అన్ని కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు 8,000 నుంచి 9,000 బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. తప్పని ప్రభుత్వం మేము సవాల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2 నెలల కింద ఏమన్నాడు, దశల వారి ఇస్తా అన్నాడు. దశల వారి అని 200-300 కంటే ఎక్కువలే. ఇంకా ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలు ఏమంటారు, ఫీజులు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు. హాల్ టికెట్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా, వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి? కోర్స్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, చదువుతున్న ఎగ్జామ్ రాసిన వాళ్ళకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు, కోర్సు చదువుతున్న వాళ్ళకేమో క్లాసులకు రానివ్వడం లేదు. విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలను, ఫీజులు ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి, ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలి.